హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 క్యాండిల్ సెటప్ తీసుకుంటున్నాము. ఇది సింపుల్ అండి. రెడ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ ఇదే అండి 3 క్యాండిల్స్ యొక్క మనం సెటప్ నేర్చుకోబోతున్నాము. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది నేను చేస్తున్న మీకు ఫస్ట్ వీడియో. ఇంతకుముందు కొన్ని ఛానల్లో లైవ్ వీడియోస్ అవి పెట్టాను. బట్ ఇది మీకు చాలా యూస్ఫుల్. వితౌట్ ఎనీ ఇండికేటర్ మీకు ఏ ప్రైజ్ యాక్షన్ ఎలా మూవ్ అవుతుంది, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఇది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. 3 క్యాండిల్ సెటప్ అండి. సింపుల్ అండి. రెడ్ అండ్ రెడ్, గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ ఈ 3 క్యాండిల్స్ని మనం చూస్తూ ట్రేడ్ ఎలా చేయాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ మీకు స్టాప్ లాస్ ఉంటుంది, ఎందుకు ఆ క్యాండిల్స్ మూవ్ అవుతున్నాయి అనేది మీకు సింపుల్గా చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారంటే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యారనుకోండి, లైవ్ అప్డేట్స్ అంటే సమ్ టైమ్స్ కొన్ని టిప్స్, కాల్ తీసుకోవాలా, పీ తీసుకోవాలా, ఏం జరుగుతుంది మార్కెట్, ఏం చాట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, అవి కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది మొదటి వీడియో అయినా మీరు ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. ఇంకా అప్పుడప్పుడు నేను లైవ్లో క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. అంటే పర్సనల్గా, నో మనీ, ఓన్లీ ఫ్రీ అండి. ఏది చేసినా ఫ్రీగానే చేస్తున్నాం ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ. మీరు ఒకసారి వీడియోలోకి వెళ్దాం. సింపుల్ అండి. మార్కెట్ 9కి ఓపెన్ అయిన తర్వాత 9:15కి ఓపెన్ అయిన తర్వాత మనకి ముందుకు ఇలా వెళ్తుంది. 1 క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్, తర్వాత రెడ్, తర్వాత గ్రీన్ ఇలా ఫామ్ అవుతుంది. సో మనం వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి ఎక్కడైతే మనకు సెటప్ దొరుకుతుందో, లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏంటి, ఆ థర్డ్ క్యాండిల్ ఏం ఫామ్ అవుతుంది, అది మనం చూసుకోవాలి. ఇది సింపుల్గా చూడండి. ఈ యొక్క క్యాండిల్ రెడ్ పడ్డది, మళ్ళీ తర్వాత గ్రీను, తర్వాత రెడ్. ఇప్పుడు దీనికి మనం హైలో, ఈ 3 క్యాండిల్స్లో ఏదైతే హై ఉందో, ఏదైతే లో ఉందో దానికి మనం ఒక సెటప్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి వచ్చి ఈ క్యాండిల్ బ్రేక్ చేసినట్టు చేసి పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీ ఇమీడియట్లీ దీనిపైన స్టాప్ లాస్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రీ తీసుకునే అవకాశం లేదు. మీరు అలర్ట్ అయ్యారు, ఇక్కడ ఏదో ఒక సైడ్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఏమైంది, ఇమీడియట్లీ ఈ క్యాండిల్ చిన్న విక్ వచ్చి వెళ్ళిపోయింది. సరే, ఎంట్రీ మిస్ అయింది. లేదంటే మీరు ఎంట్రీ తీసుకున్నా పర్లేదు, ఇక్కడి వరకు స్టాప్ లాస్, మీకు ఈజీ స్టాప్ లాస్ అనేది ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యింది. నెక్స్ట్ క్యాండిల్స్కి షిఫ్ట్ అయిపోవాలి ఇమీడియట్లీ. ఇప్పుడు మనం దీనిపైన బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఎంట్రీ తీసుకున్న తర్వాత మీ కింది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ ఫామ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ కనుక పైకి వెళ్తే మీ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ వరకు షిఫ్ట్ చేయండి. లేదంటే ఇది చిన్నగా ఉంటే ఇదే క్యాండిల్ పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు విక్స్ వచ్చి కూడా పోతాయి కాబట్టి. సో కంటిన్యూ అవుతుంటే అలాగే వెళ్ళండి. చాలా సింపుల్. మళ్ళీ అక్కడ ఎంట్రీ మిస్ అయ్యారు, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 క్యాండిల్స్. ఓకే, ఇది మన స్టాప్ లాస్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ నుంచి మీకు మినిమం 20 పాయింట్స్, 50 పాయింట్స్. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయిందంటే వెల్ అండ్ గుడ్. ఇక్కడ చూడండి, ఈ 3 క్యాండిల్స్, మళ్ళీ ఈ 3 క్యాండిల్స్కి హై ఎటు బ్రేక్ అయింది, ఇటు బ్రేక్ అయింది. తర్వాత మీకు స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఇచ్చింది, బట్ ఇక్కడ రాలేదు. మీరు ఎప్పుడైతే కొంచెం ఇది ఎందుకు ఇక్కడ రాలేదు అంటే ప్రీవియస్ డే యొక్క సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎలా ఉందనేది కొంచెం ఐడియా ఉంటే మీరు ప్రైస్ యాక్షన్ మామూలుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటూ అక్కడ ఇది మార్కెట్ రివర్స్ అవుతుందా లేకపోతే ఉంటుందా ఆ కొంచెం అన్న మీకు ఐడియా ఉందండి, ఇంకా ఈజీ. అది ముందు ఇంకా మీకు కావాలంటే క్లాసెస్లో కానీ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు లైన్స్ వేయడం రాకపోతే అక్కడ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇది చిన్న స్టాప్, అంటే మీరు తీసుకున్న ట్రేడ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూరా అనే దానికి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ 3 క్యాండిల్ సెటప్ మీకు చాలా యూజ్ అవుతుంది. అది విక్తో ఫామ్ ఉందా, ఎలా ఫామ్ అయిందో మనకు సంబంధం లేదండి. ఇది ఒకటి రెడ్, గ్రీన్, ఇది చిన్నది, ఇది సరే, ఇది లివ్ ఇట్, ఎందుకంటే ఇది చాలా చిన్నది. కొంచెం అన్న బాడీ ఉంటే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోం. ఇక్కడికి వచ్చి చూడండి, ఇది చిన్న విక్ తోడు ఉన్న గ్రీను, మళ్ళీ రెడ్, సో లివ్ ఇట్. తర్వాత ఇక్కడ వచ్చింది మళ్ళీ మీకు ఒక రెడ్, ఒక గ్రీను, ఒక రెడ్. ఓకే, అంటే మన మార్కెట్ వెళ్ళిపోతుంది, మనకి ఎంట్రీ దొరకట్లేదు, అదంతా అవసరం లేదు. మనకి ఈ సెటప్ ఫామ్ అయిందా చూడండి, ఇమీడియట్లీ ఇక్కడ నుంచి బ్రేక్. సరే, అక్కడ కూడా మిస్ అయింది. ఇక్కడ చూడండి, ఒక రెడ్, ఇది చిన్న విక్స్ వదిలేసేయండి. ఇది చూడండి, బాడీ తోటి 1 2 3. ఇది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మీకు స్టాక్స్లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తుంది.
దీనిది ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ అనేది మీరు ఇక్కడ కూడా పుల్ బ్యాక్ అనుకోవచ్చు. కానీ ఆ పుల్ బ్యాక్ కన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తుంది? ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఫైట్ జరిగిన తర్వాత ఒక డైరెక్షన్‌లో ఇక్కడ బయర్స్ పైకి తీసుకురావడానికి ట్రై చేశారు. సెల్లర్స్ పెద్ద క్యాండిల్ తోటి మళ్ళీ ఇక్కడొచ్చారు. సో, ఇది మళ్ళీ మీరు ఇక్కడ చూసినా కూడా 1, 2, 3 ఇది కూడా మీ కన్ఫర్మేషన్. ఇది బ్రేక్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకున్నారు. సో, ఇది మీరు ఎనీ టైమ్ ఫ్రేమ్‌లో వాడొచ్చు. స్వింగ్ ట్రేడింగ్‌కి వాడుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ 15 మినిట్స్ మేడం. రెడ్, గ్రీను, రెడ్, గ్రీను, రెడ్, గ్రీన్, గ్రీన్, రెడ్ అలా వచ్చింది. ఇక్కడెక్కడ మీకు సెటప్ దొరకలేదు. ఇక్కడ చూడండి 1, 2, 3 మీరు మార్నింగ్ నుంచి వెయిట్ చేశారు. మీకు ఆ ఎంట్రీ ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ మీకు దొరికింది. వన్స్ బ్రేక్ ఫాల్. అలా కాదనుకుంటే ఇక్కడ కూడా చూడండి. ఈ 3 క్యాండిల్స్ రెడ్, సారీ ఇక్కడ కూడా మీకు ఇది ఒకటి, ఇది ఒకటి, ఇక్కడ ఫాలో అయింది కంటిన్యూ. ఇక్కడ కూడా మళ్ళీ 15 మినిట్స్. సో టైం అక్కడికి చాలా తక్కువ ఉంది. సో వదిలే మీరు ఇట్లా కూడా వెళ్తే చూడండి. ఒక రెడ్, గ్రీన్, రెడ్ ఇక్కడ హైలో మార్క్ చేసుకుంటారు. ఇది 15 మినిట్స్లో చెప్తున్నాను. ఎనీ టైం ఫ్రేమ్లో ఈ సెటప్ కనుక దొరికితే మీకు ఈజీ ట్రేడ్. మోస్ట్లీ 5 మినిట్స్లో వాడండి. క్విక్గా ఎంట్రీస్ దొరుకుతాయి, క్విక్గా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా. చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. లేదంటే 15 మినిట్స్లో ఇక్కడ చూడండి. 15 మినిట్స్లో ఇది డే మొత్తంలో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ చూసారు, ఇక్కడ బ్రేక్ అయినప్పుడు తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వచ్చింది, ఇక్కడ బ్రేక్ అయినప్పుడు తీసుకోవచ్చు. కానీ ఒక రేంజ్లోనే ఉంది. మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ లెవెల్ నుంచి వెళ్ళి అసలు ఆ రోజు మార్కెటే ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, ఒక గ్రీన్, రెడ్, గ్రీన్, ఇది బ్రేక్ డౌన్ కిందికి ఫాలో అయింది. సో ఇక్కడ మీకు ఒక 50 పాయింట్లన్నీ ఈజీగా వస్తాయి. ఇక్కడ ఒక గ్రీను, రెడ్, గ్రీన్, ఇది వన్స్ ఇది బ్రేక్ అవ్వగానే పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇది సింపుల్. మీరు పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ కన్ఫర్మ్ అయిందా లేదా ఇక్కడ తీసుకుంటారు. అప్పుడప్పుడు ఏం చేస్తుంది మార్కెట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా ఫాలో అవుతుంది, ఇలా పైకి వెళ్తుంది అనే గ్యారంటీ లేదు, అంతే కదా. సో దిస్ ఈజ్ ద సెటప్. అంటే ఇది మీకు చాలా సింపుల్గా అర్థం అవ్వాలని నేను ఇలా చెప్తున్నాను. మీకు ఇంకా ఫర్దర్ ఏమైనా అప్డేట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లోకి రండి. సరే, ఇది మొదటిసారి చూస్తున్నా పర్లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. స్టాప్ లాస్ అనేది మీకు ఇప్పుడు ఎంట్రీ అనేది ఐడెంటిఫై అయింది అని అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఛానల్, సబ్స్క్రైబ్ చేసి మన వాళ్ళకి అందరికీ షేర్ చేస్తూ, ఈ సెటప్ సింపుల్ అండి. మీకు ఎలాంటి ఇండికేటర్స్ వాడడం అవసరం లేదు, ఏది వాడరు. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా చూసుకోవాలి, అక్కడ మనకి ఇలాంటి సెటప్ ఏమైనా ఫామ్ అవుతుందా లేదా అది చూస్తే మీకు అర్థమవుతుంది. నా ఛానల్లో ఉన్న వారికి ఆల్రెడీ నేను చాలా క్లాసెస్ ఇచ్చాను. మంచి మంచి సెటప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా మీరు ఈ వీడియోని కనుక వైరల్ అయిందంటే నేను ఇంకా మంచి మంచి మీకు ఇలాంటి కాన్సెప్ట్స్, అంటే ఇలాంటి సెటప్స్, ఈజీ ట్రేడ్ మెథడ్, సింపుల్గా ఉంటుంది ఈజీ ట్రేడ్ మెథడ్స్ మీకు ఇలాంటివి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.